బెంగాలీలు చేపలు బగ్గ తింటారట, బీహారీలేమో ఆలుగడ్డల కూర చపాతీలు బాగా దంచుతారట, పంజాబీలు పప్పు కూర రొట్టెలు ఉమ్మేస్తారట, తమిళనాడోళ్ళు సాంబార్ ఇడ్లీ చంపుతారట, మరాఠీలు పావు బాజీ, మలయాళీలు అప్పం, రాయలసీమల రాగి సంకటి, కోనసీమల రొయ్యలు, ఉత్తరాంధ్రలో సముద్రం చేపలు ఎక్కువ తింటారట. మరి మన తెలంగాణలో బిర్యానీలు మటను చికెన్ కుమ్ముడు గుమ్మేస్తారు. ఏందిరా మా సత్తికడు ఇంకేదో చెప్తాడట తినుండ్రి. అంతే, నాకంటే ఎక్కువ ఆయనకే తెలుసు కదా తిండి ముచ్చట్లు. మరి అబ్బా తెలంగాణలో ఎరీ గుడ్డు అవు మళ్ళా కోడిగుడ్లను గుట్కేసుట్లా మనమే ఫస్ట్ దేశంలా. తెలంగాణలో రోజుకు 1,70,00,000 గుడ్లను మింగేస్తున్నామంట. ఒక్క ఫట్నఫోల్లే 55 లక్షల గుడ్లను గుట్టుక్కుమంటుండ్రంట దినం. ఏ రాష్ట్రాలలో ఎవలేని గుడ్లు తింటుర్రంట అని లెక్క పెట్టిర్రంట జాతీయ కోడిగుడ్ల సంఘఫోలు. వాళ్ళే ఈ లెక్కలు చెప్పిండ్రు. అంచుకు ఆమ్లెటో ఉడకబెట్టిన గుడ్డో ఉంటే ఇంకో 2 బుక్కలు ఎక్కువ తింటాం. ఇంట్లో ఏం కూరగాయలు లేకుంటే 2 గుడ్లు వలగొట్టి పోసి 4 ఉల్లిగడ్డలు కోసేస్తే కథం కూర రాడి. గుడ్ల పులుసు పెట్టినా కూడా కమ్మగానే ఉంటుంది. గరం గరం కోడిగుడ్డు బజ్జీలు దేవుక తింటాము. ఇంకా కొందరు అయితే ఫెయికి బలం రావాలంట అని పచ్చిగుడ్లనే గుట్టుకుని మింగేస్తారు. గిన్ని తీవ్ర గింతగానం కథం చేసినాక కోళ్ళు ఎన్నిగానం గుడ్లు పెట్టినా కూడా సరిపోవిగా. గందుకే గీ నడమ రేట్లు కూడా ఫిరమవుతున్నాయి. గుడ్లే కాదు, గుడ్లు పెట్టిన కోళ్ళను కూడా గోసుక తినుట్లా మనమే ఫస్ట్ వస్తున్నామంట. కౌసును కాయ చేసుట్లా మనదే ఫస్ట్ ర్యాంక్ అంట అని గఫట్లో ఒక సర్ఫే కూడా తేలింది. మన గొప్పతనం ఈడికే అయిపోలేదు. ఇంకా తాగుట్ల సుత మనమే తోఫులము. మంచింగులకు మంచిగా ముక్క కూర ఎగ్ ఆమ్లెట్లు పెట్టుకుంటే బాటలకు బాటలు లేవడతారు మనోళ్ళు. ఎంత జంఫాయిస్తే ఏమున్నది, దిల్ ఖుషి కావాలి ముందుగాల. అమ్మో గుడ్ల వార్తను ఇంతకంటే ఎక్కువ చెప్పొద్దురా నాయన. మళ్ళీ మా యొక్క సంక్రాంతికి మేక మటన్ బదులు ఉత్త కోడిగుడ్ల కూరే వండి పెడుతుంది.